హాయ్ అండి, వెల్కమ్ టు చంటి స్పెషల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు వీడియో వచ్చేసి ద్వారకా తిరుమల అనగా చిన్న తిరుపతిలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందామండి. ఈ దేవాలయానికి దూర ప్రాంతాల నుంచి ట్రైన్లో వచ్చేవారు ఏలూరు తాడేపల్లిగూడెంలోని ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగుతాయండి. భీమడోల్లోని పాసెంజర్ ట్రైన్ ఆగుతుంది. అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి ఈ క్షేత్రానికి చేరుకోవడానికి. చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చేవారికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయండి. ముందుగా మనకి ఇక్కడ గరుకుమంతుని విగ్రహం కనిపిస్తుందండి. ఈ విగ్రహానికి కుడివైపు రోడ్లోనే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటదండి. బస్సు అక్కడ ఆగుతుంది అనమాట. ఇలాగ ఎడం చేతి వైపు వస్తే మెట్ల వైపు దారి, అలాగే రోడ్డు వైపు దారి ఉంటుందండి. ముందుగా అయితే నేను మెట్ల వైపు దారి చూపిస్తాను మీకు. ఈ ఆర్చి కనబడుతుంది కదండి, ఇక్కడ నుంచి ఎడం వైపు తిరిగితే గనక మనకి మెట్ల వైపు దారి కనబడుతుందండి. ఇదిగోండి ఇటువైపు అన్నమాట. అలాగా ఆర్చి నుంచి స్ట్రేట్ గా వెళ్ళిపోతే రోడ్డు మార్గం ఉంటుంది. అది నేను మీకు తర్వాత చూపిస్తానండి. మెట్ల మార్గం వైపు వస్తే ముందుగా స్వామివారి పాదాలను దర్శించుకొని పైకి వెళ్తామండి. ఈ ద్వారకా తిరుమల ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒకే విమాన శిఖరం కింద రెండు వెంకటేశ్వర స్వాముల వారి విగ్రహాలు ఉండటం ఇక్కడ విశేషం. ఒక విగ్రహం స్వయంభూ అయితే ఇంకొక విగ్రహం ప్రతిష్ఠింపబడింది. ఈ తరహా క్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయి. ఋషుల చేత ప్రతిష్ఠితమైన ఆలయాలను అర్షిక క్షేత్రాలు అంటారు. స్వయం వ్యక్తం చేత దైవం గనుక ఆవిష్కృతమైతే వాటిని స్వయం వ్యక్తి క్షేత్రాలు అంటారు. ఈ ద్వారకా తిరుమల క్షేత్రం స్వయం వ్యక్త, అలాగే అర్షిక క్షేత్రం అన్నమాట. ఈ తరహా పుణ్యక్షేత్రాలను గనక దర్శించుకుంటే మనోవాంఛలు అలాగే మనోభిష్టాలు అన్ని వెనువెంటనే నెరవేరుతాయని అంటారు. అంతటి పుణ్యక్షేత్రం ఈ ద్వారకా తిరుమల క్షేత్రం. ఈ మెట్ల మార్గం అనేది దక్షిణ ముఖంగా ఉంటుందండి. ఇదివరకైతే ఇటు నుంచే లోపలికి వెళ్ళడానికి మార్గం ఉండేది. ఇప్పుడు కొండపైకి రోడ్డు మార్గం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి తూర్పు ముఖంగా స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తామన్నమాట. ఇదిగోండి ఇలా మెట్ల మార్గం నుంచి పైకి వచ్చేసాక తూర్పు ముఖం గోపురం దగ్గరికి వచ్చేస్తామండి. ఇక కొండపైకి రోడ్డు మార్గం ద్వారాగా వస్తే ఇలా వస్తామండి. కొండపైకి రోడ్డు మార్గం నేను మీకు తర్వాత చూపిస్తానండి. ఇక ఇక్కడ నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే దారి ఇటేనండి. ఫ్రీ దర్శనమే కానీ 100 రూపాయల టికెట్ తీసుకున్నా, 200 రూపాయల టికెట్ తీసుకున్నా, 300 రూపాయల టికెట్ తీసుకున్నా సరే లోపలికి వెళ్ళడానికి మార్గం అయితే ఇటు నుంచే వెళ్ళాలండి. ఈ గుడి ఎప్పటికప్పుడు మారిపోతుందండి. ఒకసారి వచ్చామనుకోండి ఇంకొకసారి ఇంకొకలాగా మారిపోతుంది అనమాట. దారులే కానీ అన్నీ కూడా మారిపోతున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు ఈ గుడిని డెవలప్ చేస్తున్నారండి. ఎక్కడికక్కడికి అన్నీ కూడా కడుతున్నారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఏది ఎక్కడున్నది అనేది తెలుసుకోవడానికి కొంచెం కష్టమైపోతుందండి. ఇక ఈ గుడికి తూర్పు ముఖంగా దారైతే ఇటు నుంచేనండి. ఈ మండపం అయితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇదన్నీ కూడా మండపాలండి. పెళ్ళిళ్ళు ఎవరైనా సరే బయట నుంచి వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి ఈ మండపాల్లోని చేసుకుంటారనమాట. ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలన్నీ కూడా విష్ణుమూర్తి అవతారాలు విగ్రహాలండి. అసలు ఇది ఇలా చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటదంటే ఇలాంటి గుడి ఇంకెక్కడ లేదా అన్నట్టుగా ఉంటదండి. 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటది. ఈ ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిల వారు శేషాద్రి అనే కొండపైన స్వయంభూగా వెలిశారు. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని, ఇక్కడ స్వాముల వారు త్రేతాయుగం నాటికే ఉన్నట్టుగా బ్రహ్మ పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయ గర్భాలయంలోని 2 విగ్రహాలు ఉండడానికి ఒక పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ద్వారకా మహర్షి అనే మహాముని స్వామివారికి ఘోర తపస్సుని ఆచరిస్తాడు. అలా కొంతకాలం తపస్సు తర్వాత ద్వారకామయి తపస్సుకు మెచ్చిన స్వాముల వారు ద్వారకామయికి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అప్పుడు ద్వారకాముని స్వామివారి పాదసేవ కోరతాడు. ఆ తపస్సుకు మెచ్చిన స్వాముల వారు పాదాలను పూజించే భాగ్యాన్ని ద్వారకేశునికి కల్పిస్తారు. ద్వారకా మహర్షి చాలా ఏళ్లు తపస్సు చేయడం కారణంగా ఆయన చుట్టూ పుట్ట ఏర్పడడంతో స్వామివారి పాదాలు పుట్టలో ఉండిపోతాయి. నాభి పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తారు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వాముల వారికి పాద పూజయే ప్రధానం కాబట్టి పాద పూజ కోసం ఋషులు మునులు తిరుపతి నుంచి పూర్ణమూర్తిని తీసుకుని వచ్చి స్వయంభూ ధ్రువమూర్తి వెనక భాగంలో ప్రతిష్ఠించారని ప్రతీది. అలా ఈ ఆలయ గర్భాలయంలోని 2 విగ్రహాల్ని మనం దర్శించుకుంటాం. ఇక ద్వారకా మునిచి స్వయంభూగా వెలిసిన మూర్తి, పెద్ద తిరుపతి నుంచి తీసుకుని వచ్చిన మూర్తి ఇక్కడ కొలువు తీరి ఉన్నారు కాబట్టి ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చిందని ప్రతీది. ఇక నేనైతే స్వామివారిని దర్శించుకొని వచ్చేసానండి. లోపల ఎలాంటి వీడియోలు తీయనివ్వరు కాబట్టి లోపల నేనేమి మీకు చూపించలేకపోయాను. ఇక బయటకు వచ్చేసాక ఆ పక్కనే గోశాల ఉందండి. ఆ గోశాలలోని శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటదండి. ఇక ఈ గోశాలకి పక్కనే గర్భగుడిలోని స్వామివారి మూర్తి ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఏర్పాటు చేశారండి. ఎందుకంటే మనం పసుపు కుంకుమలతో పూజ చేసి దీపం వెలిగించడం అక్కడ కుదరదు కాబట్టి ఇక్కడ మనం దీపారాధన
దీపారాజన అనేది చేసుకోవచ్చండి. అందుకని ఇక్కడ స్వామివారిని ఇలాగ ఏర్పాటు చేశారు. భక్తులు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ స్వామివారికి పూజ చేసుకుని దీపారాజన చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఇదంతా కూడాను అయిపోయాక నేను మెట్ల మార్గం ద్వారా గానీ కిందకి వెళ్ళిపోతున్నానండి. అక్కడ నుంచి కొండపైకి రోడ్డు మార్గం ద్వారాగా వెళ్తూ అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ ఈ ఆలయంలోని స్వామివారి దక్షిణముఖంగా ఉండడం విశేషం. గర్భగుడిలోని స్వామివారు మనకి దక్షిణముఖంగా దర్శనమిస్తారు. అలా ఎందుకంటే ద్వారకా మహర్షి ఉత్తరాది ముఖంగా కూర్చొని తపస్సు చేయడంతో ఆయనకు అభిముఖంగా అంటే దక్షిణ దిశగా స్వామి అభివ్యక్తమయ్యారని అంటారు. అందుకని ఇక్కడ స్వామి దక్షిణముఖంగా మనకి దర్శనమిస్తారు. ఇదిగోండి వీళ్ళు ఇక్కడ మెట్లు పూజ చేస్తున్నారు కదా, ఎవరైనా మొక్కుకుంటే కనుక ఈ మెట్లకి పూజ చేస్తారనమాట. ఇదిగోండి ఇది ప్రసాదం కౌంటర్ అనమాట. మెట్ల మార్గం ద్వారాగా ఎవరైనా వెళ్తే కనుక ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి అందుబాటులోనే పెట్టారండి. కొండ పైన కూడాను ప్రసాదం కౌంటర్ ఉందండి, మీకు అది కూడా చూపిస్తాను. కానీ ఇక్కడ ఖాళీ ఉందని నేను ఇక్కడ ప్రసాదం తీసేసుకుంటున్నాను. ఇక ప్రసాదం లడ్డు గాని పులిహోర గాని చక్కెర పొంగల్ గాని ఏదైనా సరే 15 రూపాయలండి. ఈ కిందన ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఎదురుగా మండపం ఉంది కదా, ఇక్కడ కూడా చాలా పెళ్లిళ్ళు జరుగుతాయండి. ఇదిగోండి ఇప్పుడు ఇలాగ రోడ్డు మార్గం ద్వారాగా కొండపైకి వెళ్తున్నామండి. ఇలా రోడ్డు మార్గంగా కొండ మీదకి వెళ్లే దారిలోని కోనేరు అలాగే తలనీలాలు ఇచ్చేది ప్రసాదం కౌంటర్ అన్నీ కూడాను ఈ దారిలోనే ఉంటాయండి. ఇక కార్లు బైకులు అన్ని కూడా పైకి వెళ్ళిపోతాయండి. ఉచిత బస్సు కూడా ఉందండి పైకి తీసుకుని వెళ్ళడానికి. కొండ పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక టోల్ గేట్ ఉందండి. బండికి అయితే 10 రూపాయలు తీసుకుంటున్నారు, ఆటోకి అయితే 20 రూపాయలు, కారుకి అయితే 50 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక ఈ ద్వారకా తిరుమలలోనే అత్యంత విశేషకరమైన విషయం ఏంటంటే తిరుమల తిరుపతి వెళ్ళలేని భక్తులు అక్కడ మొక్కిన మొక్కులు తలనీలాలు ముడుపులు ఇలాంటి మొక్కులన్నీ కూడా ఈ ద్వారకా తిరుమలలోనే తీర్చుకొనవచ్చు. పరమ పవిత్రమైన ఈ చిన్న తిరుపతిలోని తీర్చుకుంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చెంత చేరుతాయని భక్తుల నమ్మకం. కానీ ఈ చిన్న తిరుపతిలోని మొక్కిన మొక్కులు మాత్రం ఈ చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక కొండపైకి వెళ్లే దారిలోని కుడివైపు తలనీలాలు ఇచ్చేది మొక్కులు తీర్చుకునేది ఇక్కడేనండి. ఏదైనా సరే 25 రూపాయలు, పూర్తి సవరమైనా సరే 3 కత్తుర్లైనా సరే 25 రూపాయలండి. ఇక ఇలా లోపలికి రాగానే కుడివైపు మగవాళ్ళదండి, ఎడం వైపు ఆడవాళ్ళది. ఇంకా అదంతా కూడా వీడియో తీస్తే బాగోదని నేను తీయలేదండి. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళామనుకోండి ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ ఉంటుందండి. ఇక్కడ ప్రసాదాలు అవి తీసుకోవడానికి కౌంటర్లు అనమాట. నేను ఇందాక కింద తీసుకున్నాను కదండి, అది మెట్ల మార్గంగా వెళ్ళే వాళ్ళకి అక్కడ అనమాట. రోడ్డు మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళందరికీ కూడాను ఇక్కడ ప్రసాదాలు ఇస్తారండి. ఇవన్నీ కూడా కౌంటర్లు. ఇంకా లోపలికైతే నేను చూపించట్లేదు, బయట నుండి చూపించేస్తున్నానండి. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కనుక స్వామివారిని దర్శించుకోవడానికి కొండపైకి వచ్చిన వాళ్ళందరికీ కూడా దారి ఇటేనండి. ఇక ఇక్కడే కార్లు బైకులు అన్ని కూడా పార్కింగ్ చేసేసుకొని లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా నడుచుకుంటూ వెళ్లే దారిలోని మీరు బ్యాగులు గాని చెప్పులు గాని పెట్టుకోవడానికి కౌంటర్లు ఉంటాయండి. ఇక్కడే సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి కూడా కౌంటర్లు ఉంటాయండి. ఇందాక మీకు చూపించాను కదా, స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి ఉచిత దర్శనమే కానీ 100 రూపాయలు కానీ 200 కానీ 300 రూపాయలు టికెట్ తీసుకుంటే దారి చూపించాను కదండి. ఇలాగ వెళ్తే గనక ఆ దారిని చేరుకుంటాం అనమాట. ఇక ఇక్కడ నుంచి కొండపైకి వెళ్తే కొండపైన శివాలయం ఉంటదండి, అన్నప్రసాదాలయం ఉంటది, గోశాల ఉంటది. అవన్నీ కూడా చూద్దాం రండి. పైకి అవన్నీ కూడా వెళ్ళడానికి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంటదండి. ఇక్కడ గర్భాలయంలోని స్వామివారి దక్షిణ ముఖంగా కొలువు తీరు ఉన్నారని చెప్పాను కదండి. స్వామికి కుడివైపు అర్ధ మండపంలో తూర్పు ముఖంగా మంగతాయారు ఆండాలమ్మవారు కొలువై ఉన్నారు. శుక్రవారం రోజున ఈ అమ్మవార్లకి విశేషంగా కుంకుమార్చనలు నిర్వర్తిస్తారు. ఇక ఈ క్షేత్రంలోని సాంప్రదాయ ప్రకారంగాను సంవత్సరానికి 2 సార్లు కళ్యాణ ఉత్సవాలు నిర్వర్తిస్తారు. ఎందుకనగా స్వయంభూ విగ్రహం వైశాఖ మాసంలో దర్శనమిచ్చినందున వైశాఖ మాసంలోనూ మరియు సంపూర్ణ విగ్రహం ఆశ్వీజ మాసంలో ప్రతిష్ఠించినందున ఆశ్వీజ మాసంలోని ఇలాగ 2 సార్లు కళ్యాణ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు నిర్వర్తిస్తారు. ఇక ఈ క్షేత్రానికి సంబంధించి మరో విశేషం తెలుసుకుందామండి. అదేంటంటే గర్భాలయంలోని మూల విరాట్ల విగ్రహాలకు అభిషేకాన్ని నిర్వహించరు. కేవలం స్వామి ధ్రువమూర్తులకు మంత్ర స్నానమే జలంతో సంప్రోక్షణలు మాత్రమే నిర్వర్తిస్తారు. అభిషేకాలు గనక నిర్వర్తిస్తే ఆశ్చర్యకరంగా ఆ పరిసరాలలో ఎప్పుడు కానరాని కొనుజులు అని చీమజాతి కీటకాలు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరతాయని అందుకని అభిషేకాన్ని నిర్వర్తించరని చెప్తారు. అలా ఎందుకంటే ద్వారకాముని తపస్సు చేసినప్పుడు ఏర్పడిన పుట్ట ఇప్పటికీ కూడా కిందన ఉందని, తడి తగిలితే ఆ చీమలన్నీ కూడా పైకి వచ్చి చేరతాయని అందుకని స్వామివార్లకి అభిషేకాలు నిర్వర్తించరని చెప్తారు. ఇక ఇది కొండపైన అన్నప్రసాదాలయం అండి. నిత్య అన్నదానం జరుగుతుందండి ఇక్కడ. మేమైతే ఇప్పుడు ఇక్కడ భోజనం చేయట్లేదండి, ఎందుకంటే మేము మార్నింగ్ వచ్చాము, ఇంకా భోజనం టైం అవ్వలేదండి.
మీకు ఈ అన్నప్రసాదాలయం చూపిద్దామని వచ్చానండి. మార్నింగే కాకుండా ఈ అన్నప్రసాదాలయంలోని నైట్ కూడా భోజనం పెడతారండి. ఎందుకంటే స్వామివారిని దర్శించుకునే వాళ్ళు వస్తారు కదా, అంతేకాకుండా ఇక్కడ బస చేసే వాళ్ళకి కూడాను భోజన సౌకర్యం కల్పిస్తున్నారండి. ఇక భోజనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 గంటల నుంచి 3 గంటల వరకు పెడతారండి. నైట్ 7 గంటల నుంచి 10 గంటల వరకు భోజనం పెడతారండి. ఇక ఈ అన్నప్రసాదాలయం నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే శివాలయం ఉంటదండి. అక్కడ శివాలయంలోని స్వామివారిని కూడా దర్శించుకుందాం రండి. ఇదేనండి శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వాముల వారి ఆలయం. ఇక్కడ ఈ మల్లేశ్వర స్వాముల వారు ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్ర పాలకునిగా ఉన్నారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ మొత్తం కొండ సర్పరాజు ఆకారంలో ఉంటుందని, తలపైన శివుడు, తోకపైన విష్ణువు కొలువు తీరి ఉన్నారని చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ శివాలయానికి పక్కనే పెద్ద శివలింగం ఉంది. ఈ శివలింగానికి స్వయంగా మనం పాలాభిషేకాలు అవి కూడా చేసుకోవచ్చు. ఇక ఇక్కడ స్వామివారిని దర్శించేసుకున్నాక కిందకెళ్లే మార్గంలోని గో సంరక్షణ ఉందండి. ఆ గో సంరక్షణ కూడా చూద్దాం రండి. ఇదిగోండి ఇదేనండి గో సంరక్షణ. ఇక్కడ గోవులతో పాటు గుర్రాలు, ఏనుగులు, కుందేలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా చూసేద్దాం రండి. ఇదిగోండి ఇదేనండి గో సంరక్షణ. ఈ గో సంరక్షణలోని వివిధ రకాల జాతి ఆవులు ఉంటాయంటండి. ఈ గోవుల నుంచి వచ్చిన పాలని స్వామివారికి నైవేద్యంగా వాడతారంట. ఈ గోశాలలోని ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ఎవరికైనా గో సంరక్షణ చూసుకోవాలని ఉంటే వారికి అమ్మడానికి కాకుండా వాటి సంరక్షణార్థం రైతులకి దత్తతకి ఇవ్వడం జరుగుతుందంటండి. అలాగే రైతుల దగ్గర నుంచి కూడా దేవస్థానం వాళ్ళ ఆవులను దత్తత తీసుకోవడం కూడా జరుగుతుందంటండి. ఇక ఇప్పుడు మీరు చూస్తుంది గజేంద్రుడండి. ఈ గజేంద్రుని పేరు గజలక్ష్మి అంట. ఈ గజలక్ష్మికి 50 సంవత్సరాలంటండి. ఇక ఈ గజేంద్రుడు స్వామివారికి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు, గిరి ప్రదక్షిణలు, గ్రామోత్సవాలు లాంటి ఉత్సవాలకు ముందుండి నడిపించేది ఈ గజేంద్రుడేనంటండి. ఇక ఈ గజేంద్రుడికి డబ్బులు గాని, పళ్ళు గాని ఇలాగ ఏదైనా పెట్టామనుకోండి మనకు ఆశీర్వాదం కూడా ఇస్తుంది. ఇక ఇక్కడే పక్కనే కుందేలు పార్కు కూడా ఉందండి. ఇక ఇక్కడ కూడాను చాలా రకాల కుందేలు అయితే ఉన్నాయండి. చుట్టూరా కూడా నెట్తోని ఇలాగా కట్టేశారు. ఇక ఇక్కడే 2 గుర్రాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇవన్నీ కూడా చూసేశాక ఈ పక్కనే సూర్యకిరణాలను బట్టి ఇది మనకి టైంని తెలుపుతుందండి. ఇలాగా ఈ కింద పలక పైన సమయాన్ని తెలిపే దీనిని సన్ డైల్ అంటారంట. కొత్తగా బళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే చిన్న తిరుపతి తీసుకొని వచ్చి పూజ చేసుకోవాలనుకుంటే కనుక ఆ పూజలన్నీ కూడా ఇక్కడ చేస్తారంటండి, బండికి సంబంధించినవి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ కొత్త బళ్ళకి పూజ చేస్తారంటండి, వాహన పూజలు చేస్తారంట ఇక్కడ. ఇక ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇదంతా కూడా నర్సరీ అండి. ఈ దేవస్థానానికి సంబంధించిన నర్సరీ అన్నమాట ఇది. ఇక ఇవన్నీ కూడాను క్వార్టర్స్లు అండి. దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు ఈ క్వార్టర్స్లో ఉంటారనమాట. అలాగే ఇక్కడ చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది. పైన ఇదంతా కూడా చాలా బాగుంటుందండి. ఎలా ఉంటుందంటే మన పెద్ద తిరుపతి వెళ్తే పైన కొండపైన ఎలా ఉంటుందో ఇంచుమించుగా అలా అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం అంతా కూడాను చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అంతా కూడాను. ఇదండి ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా పిలుచుకొని ఈ క్షేత్రాన్ని మీకు చూపిస్తూ నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఈ వీడియో చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక కొండ మీద నుంచి మనకి ఎందుకైతే దిగిపోతున్నామండి, ఇక్కడ చూడండి పునర్దర్శన ప్రాప్తి రస్తని కూడా రాశారు.